सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. మనం భగవద్గీత 193వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 18వ అధ్యాయంలో 6వ శ్లోకం వరకు ముగించుకుని 3 రకాల సన్యాసం గురించిన ఉపోద్ఘాతం మధ్యలో ఉన్నాము. ముందు 18వ అధ్యాయంలోంచి 1 నుంచి 10 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత అష్టాదశోऽధ్యాయః మోక్ష సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేసి నిషూదన. శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా. త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే. మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్. సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతేర్జున. సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. న ద్వేష్ట కుశలం కర్మ కుశలేనానుషజ్యతే. త్యాగీ సత్వసమావిష్టః మేధావీ చిన్న సంశయః. 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తున్నాం. 1 సాత్విక సన్యాస యోగం 1 నుంచి 12 వరకు. 2 జ్ఞానయోగం 13 నుంచి 17 వరకు. 3 6 అంశాల విశ్లేషణ 18 నుంచి 40 వరకు. 4 కర్మయోగం జ్ఞానయోగం 41 నుంచి 66 వరకు. 5 ఉపసంహారం 67 నుంచి 78 వరకు. మనం ఇంకా మొదటి అంశంలో ఉన్నాం. సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు. మొదట అర్జునుడు సన్యాసంకి త్యాగంకి మధ్య భేదం చెప్పమంటే కృష్ణ పరమాత్మ వెంటనే తన అభిప్రాయం చెప్పకుండా వేరే మేధావులు ఎలా చెప్తున్నారో అవి చెప్పి తన అభిప్రాయానికి వస్తాడు. ఆ మేధావుల అభిప్రాయాలు క్రోడీకరిస్తే ఈ విధంగా ఉంటుంది. త్యాగంకి అందరూ చెప్పిన మాట నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి, కానీ వాటి కర్మ ఫలాలను త్యజించాలి. అదే సన్యాసం విషయానికి వస్తే ఒక వర్గం వారు కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మలను త్యజించాలి అన్నారు. ఇంకొక వర్గం వారు అన్ని కర్మలను త్యజించాలి అన్నారు. 3వ వర్గం వారు యజ్ఞదాన తపస్సులను చేయాలి అన్నారు. ఈ 3 వాదనలు 2గా చేస్తే
రెండవ వాదన ప్రకారం అసలు ఏ కర్మ కూడా చేయకూడదు, ఎందుకంటే అవి దోషపూరితమైనవి. 1, 3 వాదనలను సమీకరిస్తే కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మలు లౌకిక విజయాలను ఇస్తాయి కాబట్టి వాటిని త్యజించాలి. నిత్య నైమిత్తిక కర్మలు లేదా పంచమహాయజ్ఞాలు చేయాలి, అవి ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయి. 4వ శ్లోకం నుంచి కృష్ణ పరమాత్మ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. కృష్ణ పరమాత్మ సన్యాసం గురించి మాట్లాడటం లేదు, త్యాగం గురించి చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ దృష్టిలో త్యాగం సన్యాసం ఒకటే అని శంకరాచార్యుల వారు చెప్తారు. 3 రకాల త్యాగం ఉంది అని చెప్తున్నాడు. కానీ అవి తెలుసుకునే ముందు రాబోయే 2 శ్లోకాల్లోనూ సన్యాసం గురించిన ప్రాథమిక సూత్రాలను చెప్పబోతున్నాడు. అవి చాలా ముఖ్యమైన శ్లోకాలు. అందువల్ల 5, 6 ఒకసారి చూద్దాం. యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తతు యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. యజ్ఞం, దానం, తపస్సు అనే ఈ 3 కర్మలను ఎన్నడూ త్యజించకు అర్జున అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందువలనంటే ఈ యజ్ఞం, దానం, తపస్సు సాధకునికి చిత్తశుద్ధిని కలగజేస్తాయి. చిత్తశుద్ధి అంటే వేదాంత బోధకు రాకుండా అడ్డుపడే భావోద్రేకాల ఆటంకాలను తొలగిస్తాయి అని చెప్పాడు. 6వ శ్లోకం. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతాని కర్మాణి, ఏమిటా 3 కర్మలు? ముందు శ్లోకంలో చెప్పినవి ఇక్కడ తెచ్చుకోవాలి. అవి యజ్ఞం, దానం, తపస్సు. కర్తవ్యాన్ని, వాటిని తప్పకుండా చేసి తీరాలి. కానీ ఆ కర్మలు చేసేటప్పుడు ఎలా చేయాలి? సంగం త్యక్త్వా, వాటితో బంధం పెంచుకోకూడదు. ఫలానిచ, కర్మ ఫలాల మీద కూడా బంధం పెంచుకోకూడదు. ఈ 3 కర్మలు చేస్తే లౌకికంగా చేస్తే లౌకిక పుణ్యం వస్తుంది, అంటే ఐహిక సుఖాలు, పరలోక సుఖాలు వస్తాయి. ఆధ్యాత్మిక పరంగా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఇది నిశ్చితం మతం ఉత్తమం, ఇది నా నిశ్చయమైన అభిప్రాయం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నా అభిప్రాయం అంటే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. కృష్ణ పరమాత్మ చెప్పేది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తాడు. అందుకని దీన్ని నిశ్చయంగా పాటించాలని ఇది కృష్ణ పరమాత్మ చేసిన శాసనమని తీసుకోవాలి. ఏమిటా శాసనం? యజ్ఞం, దానం, తపస్సులను చేసి తీరాలి. 7 నుంచి 9 వరకు తను చెప్తానన్న 3 రకాల త్యాగం గురించి చెప్పబోతున్నాడు. త్యాగం అన్నా సన్యాసం అన్నా ఒకటే అని చూసాము. 3 రకాల సన్యాసం యొక్క విశ్లేషణ చూస్తున్నాం మనం. శాస్త్రం మనిషి అధికారిత్వాన్ని బట్టి కర్మలు విధిస్తుంది. సంసిద్ధత చెందిన సాధకునికి ఒక మార్గం చూపిస్తే సంసిద్ధత చెందని సాధకులకి వేరే చెప్తుంది. కృష్ణ పరమాత్మ ఇక్కడ బోధ చేస్తున్నది సంసిద్ధత చెందని సాధకులు, అందులో అర్జునుడు కూడా ఉన్నాడు. అందువల్ల సంసిద్ధత లేని మనుషులు సన్యాస జీవనం గురించి ఆలోచించకూడదు. ఒంటరిగా సమాజం నుంచి దూరంగా వీరు బ్రతకలేరు. వీరు సమాజంలో ఉండాలి, కర్మల్లో మునిగి తేలాలి. కాకపోతే వారు ఎన్నుకున్న కర్మలు వారిలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడేదిగా ఉండాలి. 17వ అధ్యాయంలో 3 రకాల కర్మలను చూసాం. అవి సాత్విక, రాజసిక, తామసిక కర్మలు. సాత్విక కర్మలను పర ఉపకార కర్మలు అంటే, రాజసిక కర్మలను పర ఉదాసీన కర్మలు అంటే, తామసిక కర్మలను పర అపకార కర్మలు అని వివరించాము. ఇప్పుడు ఈ 3 రకాల సన్యాసం గురించి చూద్దాం. ఒకవేళ సంసిద్ధత లేని సాధకుడు కర్మను వదిలేశాడు అనుకుందాం. ఏ కర్మను? రాజసిక, తామసిక కర్మలను వదిలితే ఏ సమస్య లేదు. సాత్విక కర్మను వదిలేసి సన్యాసం స్వీకరిస్తే ఏమవుతుంది? అతను బాహ్యంగా కుటుంబాన్ని, ఇంటిని, సమాజాన్ని వదిలివేశాడు, కానీ అతని మనసు వారి మధ్య చిక్కుకుపోయింది. అంటే అతని మనసు సంసిద్ధంగా లేదు. అలాంటి పరిస్థితిలో అతను వేదాంత బోధన అర్థం చేసుకోలేడు. తనని సంసిద్ధుణ్ణి చేసే జ్ఞాన యోగ్యతను కలగజేసే కర్మయోగాన్ని వదిలివేశాడు.
ఇలా సంసిద్ధత లేకుండా కర్మలను వదిలివేయడానికి 2 కారణాలు చెప్పవచ్చు. 1 అజ్ఞానం, 2 శరీర అభిమానం. వాటిని తామసిక సన్యాసం, రాజసిక సన్యాసం అని కూడా అనవచ్చు. ముందు తామసిక సన్యాసం చూద్దాం. తామసిక ప్రవృత్తి అజ్ఞానానికి చిహ్నం. సాత్విక కర్మైన నిత్య పూజ, సంధ్యావందనం, జపం, దానం, ప్రజాసేవ ఇవన్నీ చాలా ముఖ్యమని అతనికి తెలీదు. ఎందుకంటే సాత్విక కర్మ చేస్తే వచ్చే ఫలం కంటికి కనబడదు. లౌకిక ఫలాలైతే వెంటనే ధనం, పేరు, ప్రతిష్టల రూపంలో తెలుస్తాయి. కానీ ఆధ్యాత్మిక ఫలం చిత్తశుద్ధి వస్తుందనేది వారికి తెలియదు. అది తెలియని అజ్ఞానంతో వారు సన్యాసం స్వీకరిస్తారు. అంటే వారికి అర్హత ఉందో లేదో చూసుకోరు. అలాంటి వారితో చాలా ప్రమాదం. ఏ విధంగా ప్రమాదం అంటే వారిని వారు బాధ పెట్టుకుంటారు, సన్యాసాశ్రమానికి కూడా కళంకం తెస్తారు. అందువల్ల సంసిద్ధుడు కాని వ్యక్తి అజ్ఞానం వల్ల సాత్విక కర్మలను వదిలివేస్తే దాన్ని తామసిక సన్యాసం అంటారు. అందువల్ల సన్యాసం స్వీకరించాలని ఉంటే ఒక మహాత్ముని వద్ద కొంతకాలం శుశ్రూషలు చేసి గురువు అతన్ని పరీక్షించాక అతనికి సన్యాసం స్వీకరించే చిత్తశుద్ధి ఏర్పడింది అని గమనించాక అప్పుడు స్వీకరించాలి. సంసిద్ధుడు కాని వ్యక్తి అజ్ఞానం వల్ల సాత్విక కర్మలను త్యజించటం తామసిక సన్యాసం. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు రాజసిక సన్యాసం గురించి చూద్దాం. తామసిక సన్యాసం స్వీకరించిన వ్యక్తి అజ్ఞానం వల్ల సాత్విక కర్మలను త్యజిస్తే ఈ వ్యక్తి దేహాభిమానం వల్ల సాత్విక కర్మలు త్యజిస్తాడు. ఇతను కూడా ఇంకా సిద్ధం కాలేదు, ఇతను కూడా సాత్విక కర్మలు చేయాలి, అయినా అతను త్యజిస్తాడు. ఎందువల్ల అంటే అతనికి సాత్విక కర్మల విలువ తెలీదా? తెలుసు. భగవద్గీత బోధ కూడా విన్నాడు. అవి చాలా ముఖ్యమని, చిత్తశుద్ధి కలగజేస్తాయని కనబడ్డ వారందరికీ అతనే ఉపన్యాసాలు దంచుతాడు. కానీ తను మాత్రం చేయడు. ఎందువల్ల? ఇలాంటి వారు చాలా మంది మనకి ఎదురవుతూ ఉంటారు. కొంతమంది వ్యాయామం గురించి అందరికీ ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. వ్యాయామం ఎంత ముఖ్యమో తెలుసు వారికి. అంటే వ్యాయామం గురించిన అజ్ఞానం లేదు, కానీ వ్యాయామం చేయరు. ఎందువల్ల అంటే వారికి దేహాభిమానం ఉంటుంది. ఆ అభిమానం ఎలా ఉంటుందంటే దాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలనే అభిమానం కాదు. వారి శరీరాన్ని బాధ పెట్టలేరు. వారికి జీవితం సుఖంగా సాగాలి. మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మంచిదని వారికి తెలుసు. వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది వంటి ఆరోగ్య సూత్రాలు కూడా బాగానే వల్ల వేస్తారు. కానీ దానికోసం పొద్దున్నే అలారం పెట్టుకు లేవాలి, శరీరాన్ని బాధించాలి అని బాధపడతారు. చివరికి నమస్కారం చేయడానికి కూడా వారికి ఒళ్ళొంగదు. పైనే నమస్కారం పెట్టేస్తారు అంతే. అందువల్ల వీరి సమస్య అజ్ఞానం కాదు, కావలసినంత జ్ఞానం ఉంది. ఇనఫ్ అండ్ టు స్పేర్ అంటాం. కాకపోతే శరీరం మీద ఉన్న రాగం దాన్ని మించి ఉంది. దీన్ని దేహాభిమానం అంటారు. అందువల్ల పూజలు కూడా చేయరు. పూజలు ఏం చేశాయండి అంటే మన పూజల్లో చాలా భాగం కాయిక పూజలు ఉంటాయి. 4-5 సార్లు వంగి నమస్కారాలు పెట్టాలి, ప్రదక్షిణలు చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇవన్నీ శాస్త్రం పెట్టిందే ఈ దేహాభిమానం త్యాగం చేయాలి సుమా అని చెప్పడానికి. కానీ దేహాభిమానం ఉన్న చోట అవి చేసే ప్రసక్తే లేదు. ఇంకా త్యాగం ఎక్కడ? చేస్తే దాన్ని త్యాగం చేయాలి, కర్మే చేయరు కదా. అతని ప్రతి కర్మ కూడా దుఃఖహేతు. ఆ కర్మలు అవాయిడ్ చేయడానికి అతనికి తగ్గ జవాబులు అతని దగ్గర ఉంటాయి. శబరిమల వెళ్ళరాదా అంటే ఎందుకు, ఊళ్ళో ఉన్న అయ్యప్ప గుడికి వెళ్ళి వస్తాను అంటాడు. తిరువన్నామలై గిరి ప్రదక్షిణం చేయమంటే మనసులో చేస్తానంటాడు. అలా ప్రతిదానికి ఒక సమర్థింపు ఉంటూ ఉంటుంది. ఇటువంటి వ్యక్తి సన్యాసం స్వీకరించి లాభం లేదు. ఎందుకంటే దీని మనసు సిద్ధంగా లేదు, అంటే చిత్తశుద్ధి ఏర్పడలేదు. అందువల్ల ఇతనికి త్యాగ ఫలం కలగదు. సంసిద్ధుడు కాని వ్యక్తి దేహాభిమానం వల్ల సాత్విక కర్మలను త్యజించటం రాజసిక సన్యాసం. ఇక మిగిలిందేమిటి? సాత్విక సన్యాసం. ముందు అధ్యాయంలో సాత్విక నుంచి తామసికకి వెళ్ళారు. ఇక్కడ తామసిక నుంచి సాత్విక సన్యాసంకి వస్తున్నాం. సాత్విక పురుషుని కూడా తను ఇంకా సంసిద్ధంగా లేడని తెలుసు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే శాస్త్రం భిన్న స్థాయిలో ఉన్న సాధకులకు భిన్న స్థాయిలో సాధనలు చెప్తుంది.
వాటిలో ఏది చెయ్యాలి తెలుసుకోవాలంటే ముందు అతను ఏ స్థాయిలో ఉన్నాడో తనని తనే బేరీజు వేసుకోవాలి. శాస్త్రం చెప్పదు. సాత్విక ప్రవృత్తి ఉన్న వ్యక్తికి తనకు కావాల్సింది ఏమిటో తెలుసు. దానికి తాను ఏం చేయాలో కూడా తెలుసు. అతని మోక్షం కావాలి. మోక్షం కావాలంటే జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందాలంటే చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలంటే సాత్విక కర్మలు చేయాలి. అంటే తను మోక్షం పొందాలంటే సాత్విక కర్మలు చేసి తీరాలి అనే స్పష్టమైన జ్ఞానం ఉంది. అందువల్ల తామసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తికి ఉన్న అజ్ఞానం ఇతనికి లేదు. రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తికి ఉండే దేహాభిమానము లేదు. ఎందుకంటే సాత్విక కర్మలు చేయాలంటే శారీరక శ్రమ తప్పదని కూడా తెలుసు. కానీ అతను దాన్ని శ్రమ అనుకోడు, అది అవసరం అనుకుంటాడు. ఎందువలనంటే ఆ శ్రమ వెనుక దాగి ఉన్న విజయాన్ని చూస్తాడు. అప్పుడు అది బాధగా అనిపించదు. తిరుమలలో ఒక్క క్షణం జరిగే వెంకటేశ్వరుని దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటారు భక్తులు. ఒక్కో రోజు రోజంతా ఉంటారు. అయినా వారికి అది శ్రమ అనిపించదు. అంత శ్రమ కోర్చాక భగవంతుని దర్శనం అయ్యేసరికి మైమర్చిపోతారు. భగవంతుని నిలువెత్తు రూపాన్ని చూస్తే ఇంతవరకు పడ్డ శ్రమంతా దూది పింజంలా తేలిపోతుంది. ఏదైనా పనిని ఎందుకు చేస్తున్నారో గుర్తించకపోతే ఆ పని చాలా కష్టమైనదిగా తోస్తుంది. అందువల్ల ఎప్పుడు ఒక మార్గం ఎన్నుకునే ముందు ఆ మార్గం తర్వాత చేరుకునే లక్ష్యం ఏమిటో సరి అయిన జ్ఞానం ఉండాలి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మార్గం చాలా తేలిక అనిపిస్తుంది. అందువల్ల ఇతను కర్మలను చేస్తాడు, పంచమహాయజ్ఞాలను చేస్తాడు, నియత కర్మలను చేస్తాడు. అన్నీ ఒకటే, వేరే వేరే పదాలు వాడుతున్నాం. మరి అతను కర్మలను చేసేటట్టే సాత్విక సన్యాసం ఎలా అవుతుంది? సాత్విక సన్యాసంలో కర్మలు త్యజించిన అవసరం లేదు. అయితే మరి ఏం త్యజిస్తాడు అంటే సంగం త్యక్త్వా, ఈ కర్మలతో ఉన్న బంధాన్ని త్యజిస్తాడు. సంగం అంటే బంధం. అవి సాత్విక కర్మలే అయినా కూడా వీటితో కూడా అనుబంధం పెంచుకోకూడదు. ఎందువల్లనంటే సాత్విక కర్మలు చిత్తశుద్ధి పొందే వరకే అవసరం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సాత్విక కర్మలు చిత్తశుద్ధిని కలగజేస్తాయి కానీ జ్ఞానాన్ని ఇవ్వవు. అందువల్ల ఈ ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోకూడదు. చిత్తశుద్ధి కలిగేదాకానే సాత్విక కర్మలు అవసరం. ఒకసారి చిత్తశుద్ధి కలిగాక సాత్విక కర్మలను కూడా త్యజించటానికి సిద్ధపడాలి. పోల్ వాల్టింగ్ ఉదాహరణ మర్చిపోకూడదు. ఒక కర్ర పట్టుకు వచ్చి సరి అయిన సమయంలో ఆ కర్రని వదిలేసి అవతలి గోడకి దూకుతాడు. అలాగే సాత్విక కర్మలు చేసి చిత్తశుద్ధి పొందాక సరి అయిన సమయంలో ఆ కర్మలను వదిలివేయాలి. సర్వధర్మాన్ అపి పరిత్యజ్య అని కృష్ణ పరమాత్మే ఈ అధ్యాయంలో తర్వాత చెప్తాడు. అందువల్ల దేనితోనూ బంధం పెంచుకోకూడదు. అంటే ఏమిటి? సాత్విక కర్మలను లక్ష్యంగా చూడకూడదు. వాటిని చిత్తశుద్ధి అనే లక్ష్యాన్ని ఇచ్చే మార్గంగా మాత్రమే చూడాలి. సాత్విక కర్మలు చేస్తే కలిగే ఫలం ఏమిటి? 2 రకాల ఫలాలు వస్తాయి. వాటిని ముఖ్య ఫలం, అవాంతర ఫలం అంటారు. ముఖ్య ఫలం ఇంతసేపు చూస్తున్నదే, చిత్తశుద్ధి కలుగుతుంది, అంటే ఆంతర ఎదుగుదల కలుగుతుంది. అవాంతర ఫలం సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. అన్ని మంచి పనులే చేస్తాడు కాబట్టి అతన్ని పరోపకారి పాపన్న అని అందరూ కీర్తిస్తారు, లేదా ఏ పద్మశ్రీ బిరుదో ఇస్తారు. కానీ సాత్విక కర్మలు చేసే వ్యక్తి ఈ అవాంతర ఫలం మోజులో పడిపోకూడదు. అవాంతర ఫలాన్ని ఆశిస్తే అది అవాంతర ఫలం అవదు, ముఖ్య ఫలం అవుతుంది. అవాంతర ఫలం అంటేనే ఆ పేరులోనే అర్థం ఉంది, ఆశించకుండా వచ్చేది అని. అందువల్ల అతను దానికోసం ఆశించకుండా అతని పాటున అతను పని చేసుకుపోవాలి. అంటే ఫలాన్ని త్యజించాలి. ఉన్నత కార్యాలను చేస్తే ఆ చేస్తున్న కర్మే మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఒక మంచి టీచర్ తను చేసే బోధన తనే ఆనందిస్తాడు. పూజ్య స్వామీజీ కానీ స్వామీజీ కానీ బోధ చేస్తున్నప్పుడు చూస్తే, పూజ్య స్వామీజీ అయితే ఒక జోక్ వేసినప్పుడు ఆయనే కదిలి కదిలి నవ్వుతారు. మన స్వామీజీ కూడా కొన్ని సందర్భాల్లో ఆర్ యు ఎంజాయింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ అంటారు. ముఖ్యంగా వాదోపవాదాలు వచ్చినప్పుడు మీరు ఆనందిస్తున్నారా అని అడిగి, కానీ నేను ఆనందిస్తున్నాను అంటారు. అలా ఈ ఆధ్యాత్మికలోనే అక్కర్లేదు,
లౌకిక విద్యలో కూడా కొంతమంది టీచర్లు పిల్లలకి అర్థం కాదు అని బోధ చేయటం మానేరు. వారు ఆ బోధలోనే రమిస్తారు. ఒకవేళ విద్యార్థికి అర్థమైతే అది విద్యార్థి చేసుకున్న పుణ్యం. కానీ ఏ కారణం వలనైనా అతనికి అర్థం కాకపోతే టీచర్కి ఏమీ నష్టం లేదు. ఎందువల్లంటే అతను చేసే బోధలోనే రమిస్తాడు. అంటే కర్తగానే ఆనందిస్తాడు. ఎప్పుడో వచ్చే భోక్త గురించి ఆలోచించడు. కేవల కర్మకు కర్మయోగానికి మధ్య సూక్ష్మ భేదం ఉంది. ఎప్పుడో భవిష్యత్తులో భోక్తగా కర్మఫలాన్ని అనుభవిస్తాను అనుకుని కర్మ చేస్తే అది కేవల కర్మ అవుతుంది. కానీ ఇప్పుడు చేసే కర్మలోనే ఆనందం పొందితే, అంటే ఈశ్వరార్పణ భావనతో కర్మ చేస్తే ఈశ్వరుడికి అర్పించే కర్మ కాబట్టి మన ఆషామాషిగా చేయలేం. చాలా శ్రద్ధగా అకుంఠిత దీక్షతో అంకిత భావంతో చేస్తాం. అటువంటి కర్మ కర్మయోగం అవుతుంది. కర్మయోగంలో ఫలం వెంటనే దక్కుతుంది. కానీ కేవల కర్మలో ఫలం భవిష్యత్తులో వస్తుంది. అది కూడా ఆశించిన ఫలం వస్తుందో లేదో చెప్పలేము. సంసిద్ధమైన మనస్సుతో కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మలు చేయటాన్ని సాత్విక సన్యాసం అంటారు. ఈ నేపథ్యంతో ఈ 3 రకాల సన్యాసాల మీద గురించిన శ్లోకాలు చూద్దాం. 7, 8, 9. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. ముందే చూసినట్టుగా కింద నుంచి పైకి వెళ్తున్నాం. అంటే తామస సన్యాసం ముందు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. 3 రకాల సన్యాసం గురించి చెప్పేది జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందని వ్యక్తి గురించి అని మర్చిపోకూడదు. అంటే అతని మనసు సన్యాసం స్వీకరించడానికి సిద్ధంగా లేదు. మనసు సిద్ధంగా లేని వారు సన్యాసం స్వీకరిస్తే ఎలా ఉంటుందో దాన్ని తామసిక, రాజసిక, సాత్విక సన్యాసాల కింద చెప్పుకు వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇందాకే చూసినట్టుగా 17వ అధ్యాయంలో 3 రకాల కర్మల గురించి చెప్పినప్పుడు సాత్విక కర్మ నుంచి మొదలెట్టాడు. ఇప్పుడు 3 రకాల సన్యాసాల గురించి చెప్తున్నప్పుడు ఈ వరుస క్రమాన్ని తారుమారు చేస్తున్నాడు. అంటే ముందు తామసిక సన్యాసం, తర్వాత రాజసిక సన్యాసం, తర్వాత సాత్విక సన్యాసం వరుస క్రమంలో చెప్పుకు వస్తున్నాడు. మనం ముందుకు వెళ్లే ముందు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ పరమాత్మ సన్యాసానికి త్యాగానికి మధ్య ఏమీ భేదాన్ని చూపించటం లేదు. అందువల్ల ముందు చెప్తానన్నది త్యాగం, మనం వాడుతున్న పదం సన్యాసం, రెండింటి అర్థం ఒకటే. త్యాగం పరంగా చూస్తే తామసిక త్యాగం, రాజసిక త్యాగం, సాత్విక త్యాగం అవుతాయి. ఇప్పుడు 7వ శ్లోకంలో తామసిక సన్యాసం గురించి, 8వ శ్లోకంలో రాజసిక సన్యాసం గురించి, 9వ శ్లోకంలో సాత్విక సన్యాసం గురించి చూస్తాం. తామసిక సన్యాసం ఈ 3 ప్రాథమిక కర్మలను మానవద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మణః సన్యాసః న ఉపపద్యతే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముఖ్యమైన కర్మలను ఎన్నడూ త్యజించవద్దు అంటున్నాడు. ఏమిటా 3? మొదలెట్టడమే యజ్ఞం, దానం, తపస్సులతో మొదలెట్టాడు. అందువల్ల ఈ 3 కర్మలను త్యజించవద్దు అంటున్నాడు. యజ్ఞం అంటే మనం నేర్చుకుంటున్న పంచమహాయజ్ఞాలుగా తీసుకోవాలి. అవి వరుసగా దైవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. నియతస్య ఈ 3 కర్మలను నియత కర్మలు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నియత అంటే చేసి తీరాల్సిన కర్మలు. ఈ రోజుల్లో శారీరక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి తీరాలి, లేదా మార్నింగ్ వాక్ చేయాలి. ఏ ఛానల్లో చూసినా టీవీలో దీని గురించి ఓరెత్తిస్తూ ఉంటారు. వాటిని మీరు కదలకుండా మీ బీన్ బ్యాగ్ మీద కూర్చుని ఏ పాప్కార్నో తింటున్నో, కాఫీ తాగుతున్నో చూస్తే దానివల్ల వచ్చే ఫలం మీకు రాదు. అంటే వాటిని చేసి తీరాలి. అలాగే ఆధ్యాత్మిక ఆరోగ్యం కావాలంటే ఈ 3 చేసి తీరాలి. నేను వ్యాయామం లేదా వాకింగ్ చేయకపోతే ఏమవుతుంది అని మీరు అడిగితే నష్టపోయేది ఎవరు? మీరే. వ్యాయామం చేయమని ఆదేశించే డాక్టర్ నష్టపోడు, వాటి గురించి హోరెత్తించే టీవీ నష్టపోదు, వాటి గురించి రోజు రాసే వార్తాపత్రికలు నష్టపోవు, వాటి గురించి చెప్పే యోగా టీచర్లు నష్టపోరు. వాటిని చేయకపోతే మీ ఆరోగ్యమే దెబ్బతింటుంది, మీరే బరువు పెరుగుతారు. అలా నష్టపోయేది మీరే.
ఇదే సూత్రాన్ని ఇప్పుడు యజ్ఞదాన తపస్సులకు వర్తిస్తే ఈ 3 నియత కర్మలు మీరు చేయకపోతే కృష్ణ పరమాత్మ నష్టపోడు, వేదం నష్టపోదు, గీత నష్టపోదు, అది బోధించే గురువు నష్టపోరు, మీరే నష్టపోతారు, మీరే చిత్తశుద్ధిని పొందలేరు. అందువల్ల నియత కర్మలను చేయమని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఆ కర్మలను సన్యసించటం మంచిది కాదు. ఆ కర్మలను ఎందుకు చేయరు అంటే ఒక్కొక్కరికి ఒక్క రీజన్ ఉంటుంది. వ్యాయామం చెయ్యమంటే కొంతమంది చెప్పిన కారణం చెప్పకుండా తప్పించుకుంటారు. పోనీ అని ఆహార నియమాలు పాటిస్తారా అద్దు పద్దు లేకుండా స్వీట్లను లాగిస్తారు. బరువు పెరగక ఏమవుతుంది? బరువు పెరగటం ఒక్కటే కాదు సమస్య, దానివల్ల లేనిపోని రోగాలు వస్తాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుండె జబ్బు వస్తుంది, అలా అనేక సమస్యలు ఏర్పడతాయి. మనం సాధకులు ఎన్నో కారణాలు చూపిస్తారంటున్నా, వాటన్నిటికీ కృష్ణ పరమాత్మ ఒకటే కారణం అంటున్నాడు. అది మనం చూసాం. తామసిక సన్యాసం ఎందుకు చేస్తారు అంటే అజ్ఞానం వల్ల అని. సో కృష్ణ పరమాత్మ చూపిస్తున్న కారణం అజ్ఞానం. కొంతమంది వ్యాయామం ఎందుకు చేయరు అంటే వ్యాయామం యొక్క విలువ తెలియక. ఇక్కడ అజ్ఞానం అంటే ఆత్మ అజ్ఞానం కాదు, ఏది కావాలో దానికి సంబంధించిన జ్ఞానం లేకపోవటం. వ్యాయామం ఎందుకు చేయరు? వ్యాయామం యొక్క విలువ తెలియకపోవటం వల్ల, అంటే దాని గురించిన అజ్ఞానం వల్ల. చదువుకోని వారికి దీని విలువ తెలియదు. అందువల్ల ముందు అవగాహన కలగజేయాలి. కండరాలను అసలు కదపకపోతే కలిగే నష్టం ఏమిటో తెలియజేయాలి. సో సాత్విక కర్మలను చేయకపోవటానికి కారణం అజ్ఞానం, వాటి విలువ తెలియని అజ్ఞానం. మోహాత్ తస్య పరిత్యాగః. కొంతమంది ఈ సాత్విక కర్మలను మోహం వల్ల పరిత్యజిస్తారు. మోహం అంటే అజ్ఞానం. ఏ అజ్ఞానం? ఈ సాత్విక కర్మల గురించిన అజ్ఞానం. ఈ అజ్ఞానం దేని వల్ల కలిగింది? తమో గుణం వల్ల కలిగింది. తామస పరికీర్తిత. ఈ కర్మలను పరిత్యజించడాన్ని తామస సన్యాసం అంటారు. ఎందువల్లనంటే వారికి వాటి ప్రయోజనం తెలియదు. తామసిక కర్మలు రాజసిక కర్మలు త్యజిస్తే ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు త్యజించేదేంటి? సాత్విక కర్మలను. ఆ విషయం మర్చిపోకూడదు. కేవలం అజ్ఞానం వల్ల నియత కర్మలను త్యజిస్తే అది తామసిక సన్యాసం అవుతుంది. ఇటువంటి వ్యక్తి ఒకవేళ సన్యాసం స్వీకరిస్తే అతను వేదాంత బోధను అర్థం చేసుకోలేడు. ఎందుకంటే అతనికి చిత్తశుద్ధి కలగజేసే కర్మయోగాన్ని వెనకే వదిలేసి వచ్చాడు. అప్పుడు అతని పరిస్థితి దయనీయంగా ఉంటుంది. శ్లోకం 8. దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయ క్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. ఇప్పుడు రాజసిక సన్యాసం గురించి చెప్పబోతున్నాడు. రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి కూడా చిత్తశుద్ధి లేని వ్యక్తి కిందకే వస్తాడు. ఇతను కూడా సాత్విక కర్మనే త్యజిస్తాడు. కాకపోతే ఇతని కారణం వేరు. తామసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తిది అజ్ఞానం అయితే, ముందే మనం చూసాం, రాజసిక సన్యాసం ఉన్న వ్యక్తిది దేహాభిమానం లేదా శరీరం మీద రాగం. దేహాభిమానం ఉండి దాన్ని చక్కగా ఆరోగ్యకరంగా చూసుకోవాలంటే ఏ గొడవ లేదు. దేహాభిమానం ఎలా ఉంది అంటే దేహాన్ని కష్టపెట్టకూడని రాగం ఉంది, అది పనికిరాదు. కాయ క్లేశ భయా త్యజేత్. శరీరం మీద ఉన్న ఆపేక్ష కొద్దీ, శరీరం అవస్థ పడుతుందనే భయం కొద్దీ కర్మలను త్యజిస్తాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కాయ అంటే శరీరం, క్లేశ అంటే అవస్థ, భయాత్ అంటే భయం, త్యజేత్ అంటే కర్మలను త్యజిస్తాడు. మొత్తం కలిసి చూస్తే అతను శరీరం ఎక్కడ అవస్థ పడుతుందో అనే భయం వల్ల కర్మలను త్యజిస్తాడు. అది కూడా సాత్విక కర్మలను త్యజిస్తాడు. కర్మ గురించి అతని అభిప్రాయం ఏమిటి? దుఃఖమిత్యేవా. ఎందుకు చెయ్యడు అంటే ప్రతిదీ దుఃఖం కలగజేస్తుంది అంటాడు. ఇందాకే చూసాను, సాత్విక కర్మలు చేయాలంటే ప్రదక్షిణలు చేయాలి, సాష్టాంగ నమస్కారాలు చేయాలంటే కాయిక కర్మలు ఎక్కువ ఉంటాయి. అవి చేయడానికి అతను ఇష్టపడడు, అవి దుఃఖం అనుకుంటాడు. ఎంత చిన్న కర్మ చేయమన్నా సరే ఏవో కుంటి సాకు వెతుక్కుంటాడు. అది దుఃఖం అనుకుంటాడు కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి కుంటి సాకులను వెతుక్కుంటాడు. సహ కృత్వా రాజసం త్యాగం. దేహాభిమానం వల్ల నియత కర్మలను త్యజిస్తే అది రాజసిక సన్యాసం అవుతుంది.
అటువంటి రాజసిక సన్యాసం తీసుకుంటే అతనేమి ఫలాన్ని పొందడని కృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నాడు. ఎందువలనంటే అతని ఆశ్రమానికి వెళ్ళినా కూడా అతని మనసు సంసిద్ధంగా లేదు కాబట్టి అతని జ్ఞానాన్ని పొందలేడు. త్యాగ ఫలం నైవ లభేత్. అతను సాత్విక కర్మలను త్యజించి సన్యాసం స్వీకరిస్తే దానివల్ల కలిగే ఫలాన్ని పొందలేడు. ఎందువలన అంటే అతను చిత్తశుద్ధిని పొందలేదు. ఈ విధంగా చిత్తశుద్ధి పొందకుండా సన్యాసం స్వీకరించవద్దు అని కృష్ణ పరమాత్మ గట్టిగా హెచ్చరిస్తున్నాడు. తామసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తికి సాత్విక కర్మల గురించిన జ్ఞానం లేక వాటిని త్యజిస్తాడు. రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి సాత్విక కర్మల గురించి పూర్తిగా తెలిసిన దేహాభిమానం వల్ల త్యజిస్తాడు. ఏ రాయితే నేను పళ్ళు ఊడగొట్టుకోవడానికి అని సామెత. ఇద్దరిది తప్పే. ఏ కారణం వల్ల వారు సన్యాసం స్వీకరించినా, ఏ కారణం వల్ల సాత్విక కర్మలను చేయకపోయినా చిత్తశుద్ధి పొందరు, ఆశించిన ఫలం రాదు. వారు సంసిద్ధతను పొందలేదు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు 9. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. సాత్విక సన్యాసం గురించి ఇందులో వర్ణిస్తున్నాడు. సాత్విక పురుషుని కనీసం తన చిత్తశుద్ధి పొందలేదు అని తెలుసు. తక్కిన ఇద్దరికి చిత్తశుద్ధి పొందలేదనే విషయం తెలియదు. సాత్విక పురుషుడు చిత్తశుద్ధి పొందలేదు, కానీ అతనికి అది తెలుసు. శాస్త్రంలో ఇది చాలా ముఖ్యం. మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీరు తెలుసుకుంటే ఆ స్థాయి నుంచే మీరు సాధన చేయవచ్చు. అందువలనే శాస్త్రం మనం ఉన్న స్థాయికి కింది స్థాయి దాకా దిగి వచ్చి చెప్తుంది. ఆ స్థాయిలో మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకుని అక్కడి నుంచి పైకి ఎదగడం తేలిక. సాత్విక పురుషునికి తనకేం కావాలో తనేమిటో తెలుసు. తనకేం కావాలి? మోక్షం కావాలి. మోక్షం ఎలా పొందాలి? జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందాలంటే చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలంటే సాత్విక కర్మలు చేసి తీరాలి. ఈ స్పష్టమైన జ్ఞానం అతనికి ఉంది. అంటే ఇతనికి తామసిక పురుషునికి ఉన్న అజ్ఞానం లేదు, రాజసిక పురుషునికి ఉన్న దేహాభిమానము లేదు. కర్మ చేయాలంటే శారీరక శ్రమ తప్పదని తెలుసు. అందువల్ల అతను దాన్ని శ్రమగా కూడా అనుకోడు, దాన్ని అవసరంగా భావిస్తాడు. ఇలా శ్రమ పడితే వచ్చే ఫలాన్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి అతనికి అది పెద్ద శ్రమగా అనిపించదు. ఏదైనా మార్గం ఎప్పుడు కష్టం అనిపిస్తుంది? లక్ష్యం గురించి మర్చిపోయినప్పుడు. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మార్గాన్ని పాటిస్తే అప్పుడు అది శ్రమ అని కొంచెం కూడా అనిపించదు. కార్యం ఇది ఏవా. అందువల్ల అతనికి తన లక్ష్యం ఏమిటో తెలుసు. తను సాత్విక కర్మలు చేయాలి అని అనుకుంటాడు. సాత్విక కర్మలు అంటే పంచమహాయజ్ఞాలు అని స్వామీజీ మనకు చెప్తూ వస్తున్నారు. అందువల్ల ఈ పంచమహాయజ్ఞాలు చేసి తీరాలి. అది కూడా గురువును ఉద్ధరించడానికో, భగవంతుని మెప్పించడానికో, శాస్త్రాన్ని గౌరవించడానికో కాదు. నేను ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి నాకు ఈ కర్మలు అవసరం అని అర్థం చేసుకుంటాడు. అందువల్లనే ఒక పని గురించిన స్పష్టమైన అవగాహన ఉండి తీరాలి అంటారు. అవగాహనతో కూడిన కర్మే నిలుస్తుంది. వ్యాయామం చేయమని ఎవరైనా మిమ్మల్ని నిర్బంధిస్తే ఒకరోజు చేసి పారిపోయి వస్తారు. అదే మీరే ఆ వ్యాయామం చేస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, హార్ట్ అటాక్ రాకుండా తప్పించుకోవచ్చు అని ఇటువంటి సూక్ష్మ విషయాన్ని గ్రహిస్తే మీరు ఎవరైనా వద్దన్నా కూడా చేస్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగకుండా సాగిపోతారు. అందువల్ల సాత్విక పురుషుడు నేను కర్మ చేయాలి అని అనుకుంటాడు. ఎటువంటి కర్మ? నియతం కర్మ క్రియతే. అతను నియత కర్మలను చేస్తాడు. నియత కర్మలు అంటే కృష్ణ పరమాత్మ ఇక్కడ 3 పేర్కొన్నాడు. యజ్ఞదాన తపస్సులని. అతను సాత్విక కర్మలను పెంచుకుంటూ వస్తాడు. ఇల్లు కావాలి, డబ్బు కావాలి అనే రాజసిక కర్మలు, స్వార్థపూరితమైన కర్మలు కూడా చేస్తాడు. అవి పూర్తిగా మానేసి మడిగట్టు కూర్చోడు. కానీ సాత్విక కర్మలతో పోల్చి చూస్తే అవి చాలా తక్కువే ఉంటాయి. అవి కాక హానికరమైన తామసిక కర్మలను అతను ప్రయత్నపూర్వకంగా చాలా మటుకు తగ్గిస్తాడు. కొన్ని వ్యాపార సంస్థలు ఆ పని చేస్తాయి. అంటే అవి లౌకికంగా
లాభాలు పొందుతాయి. కానీ ఆ లాభాలను స్వార్థపూరితంగా వారే అనుభవించకుండా, ఇన్కమ్ ట్యాక్స్ ఎగగొట్టకుండా వారు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారు. అంటే ఆ సొమ్మును పాఠశాల, ఆసుపత్రి, ఆశ్రమాలు, వేద పాఠశాలల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. అందువల్ల సమాజం వీరి వ్యాపారాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తుంది. వ్యాపారం చేయటం నిజానికి లౌకిక కర్మే, కానీ దాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే అది లౌకిక కర్మ కింద రాదు. అందువల్ల సాత్విక ప్రవృత్తి ఉన్న పురుషుడు నియత కర్మలను చేస్తాడని చూసాం. నియత కర్మ అంటే యజ్ఞదాన తపస్సులు లేదా సాత్విక కర్మలు లేదా పంచమహాయజ్ఞాలు అని చూస్తూ వస్తున్నాం. ఈ పర్యాయ పదాలను మర్చిపోకూడదు. ఒక చోట ఒకటి వాడుతున్నాం, ఒక చోట ఇంకొకటి వాడుతున్నాం. అతను కర్మలను చేస్తూనే ఉన్నాడు అంటూనే అది సాత్విక సన్యాసం అని ఎలా అంటారు? సన్యాసం అంటే ఏదో దాన్ని త్యజించటం. తక్కిన వాళ్ళు ఇద్దరు సాత్విక కర్మలను త్యజించారు, బానే ఉంది. ఇక్కడ ఇతను ఈ కర్మలు చేయాలి అని తెలుసు చేసి తీరుతాడు అంటుంటే మరి సన్యాసం ఎలా అవుతుంది అని మీకు సందేహం వస్తుంది. కృష్ణ పరమాత్మ అతను కూడా త్యజిస్తాడు అంటున్నాడు. కాబట్టి దేన్ని త్యజిస్తాడు? సాత్విక కర్మలను త్యజించాడు, కర్మల వల్ల వచ్చే ఫలాలను త్యజిస్తాడు అంటున్నాడు. అంటే కర్మతో అనుబంధాన్ని త్యజిస్తాడు. సంగం త్యక్త్వా, కర్మలతో ఉన్న అనుబంధాన్ని త్యజిస్తాడు. సాత్విక కర్మ మీద కూడా బంధం పెంచుకోకూడదు. సాత్విక కర్మలు చిత్తశుద్ధిని పెంపొందిస్తాయి, కానీ జ్ఞానాన్ని కలగజేయు అనే విషయాన్ని అతను మర్చిపోడు. అందువల్ల సాత్విక కర్మలను ఒక మార్గంగా, చిత్తశుద్ధిని ఒక లక్ష్యంగా చేసుకుని అతను ఆ కర్మలు చేస్తాడు. అందువల్ల వాటిని చిత్తశుద్ధి పెంపొందించుకునేదాకా చేసి అప్పుడు వాటిని త్యజించడమో తగ్గించుకోవటమో చేస్తాడు. ఫలం చైవ ఫలం చ ఏవ, ఫలాన్ని కూడా త్యజిస్తాడు. ఈ ఫలం కూడా రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు, అది ముఖ్య ఫలం. అతను పరోపకార కర్మలు చేస్తాడు కాబట్టి సంఘంలో పేరు ప్రఖ్యాతలు పొందుతాడు, అది అవాంతర ఫలం. సాత్విక కర్మలు చేసే వ్యక్తి ఈ అవాంతర ఫలం యొక్క ప్రలోభంలో పడకూడదు. అవాంతర ఫలం అంటేనే ఆశించకుండా వచ్చిన ఫలం అని అర్థం. దాని వెంట పడితే అదే ముఖ్య ఫలం అయిపోతుంది. ఉదాహరణకు మీరు మామిడి పండ్ల కోసం మామిడి చెట్టును మీ తోటలో వేశారు అనుకుందాం. కానీ మామిడి చెట్టు వల్ల అనేక అవాంతర ఫలాలు ఉన్నాయి. అవి ముందుగా నీటిని పీల్చి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. పెద్ద వృక్షంగా అయ్యాక మీకు నీడనిస్తుంది. పండగలకు మామిడాకుల కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. పూర్వకాలంలో వంటకు ఎండిన రెమ్మలను వాడేవారు. ఇవన్నీ ఆశించని అవాంతర ఫలాలు. కర్మయోగి ఈ ఫలాల వెంట పడడు, కర్మఫల త్యాగాన్ని కూడా చేస్తాడు. అంటే అవాంతర ఫల త్యాగాన్ని చేస్తాడు. నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, నా జూనియర్ బాస్ని కాకాపట్టి ప్రమోషన్ కొట్టేశాడు అని బాధపడడు. ఎందువల్లనంటే మనం ముందే చూసాం, కర్మయోగి ఈశ్వరార్పణ భావనతో కర్మ చేస్తాడు కాబట్టి తను చేస్తున్న కర్మలోనే ఆనందం పొందుతాడు. బోనస్ వచ్చిందా, ప్రమోషన్ వచ్చిందా, అది అవాంతర ఫలం. కానీ తను తన పనిలోనే రమిస్తాడు. ఒక సంగీత విద్వాంసుడు పెద్ద కచేరీలు ఇవ్వాలి, అందరూ చప్పట్లు కొట్టాలి అనే ఫలం కోరడు. తను పాడే సంగీతంలో తనే రమిస్తాడు. ఎవరు విన్నా వినకపోయినా అతను బాధపడడు. అసలు సిసలు కర్మయోగి కర్తగానే ఆనందం పొందుతాడు. కేవల కర్మ చేసే వ్యక్తి భవిష్యత్తులో భోక్తగా అనుభవించబోయే దాని మీద ఆశలు పెట్టుకుంటాడు. అంటే అతను ఎప్పుడూ భవిష్యత్తులో జీవిస్తాడు, వర్తమానంలో జీవించాడు. కర్మయోగి వర్తమానంలో జీవిస్తాడు. ఇప్పుడు చేసే పనిలోనే ఆనందం పొందుతాడు. ఇక్కడే ఇప్పుడే అతనికి కర్మఫలం దొరుకుతుంది. సంగం త్యక్త్వా ఫలం చైవస త్యాగః, బ్రాకెట్లో వేసుకుంటాం, సాత్వికో మతః. ఇప్పుడు ఇదంతా కలిపితే కర్మతో సంగత్వం పెట్టుకోకుండా నియత కర్మలు చేస్తూ వాటి వల్ల వచ్చే ఫలాన్ని త్యజిస్తే అది సాత్విక సన్యాసం అవుతుంది. ఈ విధంగా తామసిక, రాజసిక, సాత్విక సన్యాసం గురించి కృష్ణ పరమాత్మ చెప్పాడు. కృష్ణ పరమాత్మ సన్యాసం, త్యాగం పదాల మధ్య భేదం చూపించలేదని మర్చిపోకూడదు. ఈ సన్యాసం పదాన్ని నిర్వచించేటప్పుడు కృష్ణ పరమాత్మ
ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడో అది దృష్టిలో పెట్టుకున్నాడని, అందువల్ల సన్యాసం యొక్క సాంప్రదాయ నిర్వచనం ఇవ్వలేదని కూడా చూసాం. యజ్ఞదాన తపస్సులను చేసి వాటి వల్ల చిత్తశుద్ధి పొందిన వ్యక్తి ఇంకా కర్మలు చేయనవసరం లేదు. అది కడుపు నిండా భోజనం చేసిన వ్యక్తికి మళ్ళీ భోజనం పెట్టినట్టు ఉంటుంది. అటువంటి వ్యక్తి వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనల కోసం సన్యాసాన్ని స్వీకరించినా తప్పులేదు. కానీ అందరికీ ఆ పరిపక్వత రాదు. అందువల్ల వారు యజ్ఞదాన తపస్సులను చేయక తప్పదు. ఇదే వారి మనసుకి చిత్తశుద్ధిని కలగజేస్తుంది. అలా సంసిద్ధత లేకుండా సన్యాసం స్వీకరిస్తే, అందులోనూ అజ్ఞానం వల్ల స్వీకరిస్తే అది తామసిక సన్యాసం అని, దేహాభిమానంతో స్వీకరిస్తే రాజసిక సన్యాసం అని నిర్వచించాడు కృష్ణ పరమాత్మ. అలా సంసిద్ధత లేకుండా నియత కర్మ చేసి కర్మఫల త్యాగం చేస్తే దాని సాత్విక సన్యాసం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ 9వ శ్లోకం నుంచి ఒక ఉప సిద్ధాంతాన్ని ఏర్పరచుకోవచ్చు, అంటే కరాలరీని ఏర్పరచుకోవచ్చు. ఏమిటది? సాత్విక సన్యాసంలో కర్మ చేయాలి కానీ లౌకిక ఫలాలను ఆశించకూడదు అన్నాడు. ఫలం వచ్చినా రాకపోయినా పట్టించుకోకూడదు అన్నాడు. ఇదే నిర్వచనాన్ని కర్మయోగానికి కూడా ఇచ్చాడు కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. మళ్ళీ 3వ అధ్యాయంలో మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. ఈ 2 శ్లోకాలు కర్మయోగాన్ని నిర్వచిస్తాయి. సంగం త్యక్త్వా అన్నాడు ముందు, నిరాశీ నిర్మమో భూత్వా అన్నాడు 3వ అధ్యాయంలో. అదే నిర్వచనాన్ని ఇప్పుడు ఇచ్చి దానికి కొత్త పేరు పెట్టాడు, సాత్విక సన్యాసం అన్నాడు. అంటే పాతదానికి కొత్త తొడుగు తొడిగాడు. అంటే కర్మయోగానికి సాత్విక సన్యాసానికి భేదం లేదు అని అర్థం చేసుకోవాలి. అర్జునుడిని కర్మయోగం పాటించమన్నాడు కృష్ణ పరమాత్మ. కానీ అర్జునుడు కర్మయోగాన్ని కూడా వదిలేసి సన్యాసం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. అందువల్ల అదే కర్మయోగానికి సన్యాసం పేరు కలిపి సాత్విక సన్యాసం అంటున్నాడు. కర్మయోగి కూడా ఒక విధంగా సన్యాసే. ఎందువలనంటే అతను ఆంతర సన్యాసం చేస్తాడు. దీన్నే శాస్త్రంలో గౌణ సన్యాసం అంటారు. అంటే బాహ్యంగా కాషాయ వస్త్రాలు ధరించాడు కానీ మనసులో సన్యాస భావన ఉంటుంది. అంటే సన్యాసికి ఉండే ప్రశాంతత ఉంటుంది. కర్మయోగి కూడా ఏ ఫలాన్ని ఆశించడు, ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాడు. అందువల్ల మనం గ్రహించాల్సిన ఉపసిద్ధాంతం ఏమిటంటే సాత్విక సన్యాసం = కర్మయోగం. సాత్విక సన్యాసం కర్మయోగం వంటిది. కర్మయోగంలో పంచమహాయజ్ఞాలు చేసి తీరాలని చూసాం. అందువల్ల సాత్విక సన్యాసంలో కూడా పంచమహాయజ్ఞాలు చేయాలి, కాకపోతే వాటి ఫలాన్ని ఆశించకుండా చేయాలి. ఇప్పుడు 10 నుంచి 12 శ్లోకాల వరకు కర్మయోగాన్ని మళ్ళీ నిర్వచించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది ఇన్ని అధ్యాయాల్లోనూ వచ్చిన సారాంశం ఈ అధ్యాయం అని చూస్తూ వస్తున్నాం. ప్రతి చోట మనం ఒక కొత్త టాపిక్ వచ్చినప్పుడు దాని గురించిన విశ్లేషణ ప్రత్యేకించి చూస్తున్నాం. ఇక్కడ కూడా కర్మయోగం గురించిన విశ్లేషణ ముందు చూద్దాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో 10, 11, 12 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ కర్మయోగ మహిమ గురించి చెప్పబోతున్నాడు. అంటే 2, 3 అధ్యాయాల్లో నిర్వచించిన కర్మయోగాన్ని సాత్విక సన్యాసం అన్నాడు. పేర్లు వేరు కానీ భావన లేదా తాత్పర్యం ఒకటే అని చూసాం. ఇప్పుడు కర్మయోగి పరంగా చూస్తే కర్మయోగికి తన ధర్మాలేమిటో బాగా తెలుసు. ధర్మం అంటే నా జీవితం కొనసాగించడానికి కొన్ని పన్నులు కట్టాలి, ట్యాక్స్ కట్టాలి, నేను జీవించాలంటే కొన్ని ధర్మాలు నెరవేర్చాలి. అందులో మొట్టమొదటిది నా గురించి నేను నెరవేర్చాల్సిన కర్తవ్యం అని అర్థం చేసుకుంటాడు. ఆ ధర్మాలు ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందు శారీరక ధర్మాలు. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వేదాంతంకి వచ్చాక నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనసు కాదు అని నేర్చుకుంటాం. ఆ నేర్చుకోగానే కొంతమంది చేసే పొరపాటు వీటిని పట్టించుకోని అవసరం లేదు.
వీటికి ఏదైనా అనారోగ్యం వచ్చినా ట్రీట్మెంట్ తీసుకోకూడదు అనే ఉద్దేశంలో ఉంటారు. వేదాంత శాస్త్రం శ్రవణం కొన్ని సంవత్సరాల పాటు చేయాలంటేనే శరీరం సహకరించాలి, మనసు సహకరించాలి, ఇంద్రియాలు సహకరించాలి. అందువల్ల శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జీవించి ఉండాలంటే ఆహారం తీసుకోవాలి. నాకు తినటం ఇష్టం లేదు అంటే లాభం లేదు. ఆహారం తీసుకోవడం ఎంత సహజమో మలమూత్ర విసర్జన కూడా అంతే సహజంగా జరగాలి. అది కాక రోజు స్నానం చేయాలి, వ్యాయామం చేయాలి. ఇవన్నీ శారీరక ధర్మాల కిందకి వస్తాయి. వీటిని సవ్యంగా నెరవేర్చకపోతే అనారోగ్యం అనే శిక్షను భరించాల్సి ఉంటుంది. 2 గృహస్థ ధర్మాలు. గృహస్థుగా నాకు కొన్ని ధర్మాలు ఉంటాయి. భార్యా పిల్లల విషయంలో కూడా బాధ్యతలు నెరవేర్చాలి. ఇవన్నీ ప్రకృతి సూత్రాలు, భగవంతుడు నియమించిన సూత్రాలు. వీటిని తప్పించుకోలేరు, భగవంతుడిని మోసం చేయలేరు. పిల్లలకు పరీక్షల సమయంలో పెద్దవాళ్ళు ఏమంటారు? మాకిప్పుడు పరీక్షలండి అంటారు. ఎందువల్ల? పిల్లల పాఠాలు ముందు వారు నేర్చుకుని వారికి చెప్పాలి. వారికి రాని హిందీ అయినా సరే, ఇంకే సబ్జెక్ట్ అయినా సరే వారు నేర్చుకుని పిల్లలకి నేర్పిస్తారు. అది కాక పిల్లలు రాత్రంతా మేలుకుని చదివితే తల్లిదండ్రులు కూడా కళ్ళలో ఒత్తులు వేసుకుని కూర్చుని వాళ్ళు నిద్రపోకుండా అలసిపోకుండా ఉండటానికి ఆరారగా టీ ఇస్తూనో చిరుతిళ్ళు పెడుతూనో ఉండాలి. ఈ రోజుల్లో భర్తకు కూడా ఇంటి పనిలో సగభాగం అప్పజెప్తున్నారు. కూరలు తరగాలి, డిష్ వాషర్లో గిన్నెలు తోమి, వాషింగ్ మెషిన్లో బట్టలు ఉతికి, చంటి పిల్లలకు బట్టలు తొడిగి వారిని స్కూలుకు ముస్తాబు చేయాల్సి ఉంటుంది. అలా గృహస్థుగా అనేక ధర్మాలుంటాయి, వాటిని నెరవేర్చాలి. పౌరునిగా ధర్మాలు. ఒక దేశంలో ఉన్నందుకు ఆ దేశ పౌరునిగా కొన్ని ధర్మాలు నెరవేర్చాలి. ముఖ్యమైనది ట్యాక్స్ కట్టాలి. పైన చెప్పిన కర్మలు కాక అనేక కర్మలు మనం చేయాల్సి ఉంటుంది. మనకి కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం ఉండవు. కర్మయోగి చేసే మొట్టమొదటి పని ఆ ఇష్టాయిష్టాల బిరుదులను ఇవ్వడు. ఏ పని చేసినా కూడా ఈశ్వరార్పణ భావంతో చేస్తాడు. కాబట్టి ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు అనే ప్రసక్తే లేదు. మనం చేయాల్సిన పనులు మనకు నచ్చకపోతే జీవితం దుర్భరంగా ఉంటుంది. కానీ అవి చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? శారీరకంగా చేస్తాం, కానీ మనసు వాటిని అంగీకరించదు. అంటే మనసు శరీరంతో సహకరించదు. ఒక ఉద్యోగం ఎన్నుకున్నారు, మీకు అది ఇష్టం లేదు, అయినా నెలంతా ఆ ఉద్యోగానికి వెళ్ళాలి, అలా కొన్ని సంవత్సరాలు వెళ్ళాలి. మీకు బాస్ నచ్చడు, ఆ బాస్తోనే ఉద్యోగం చేయాలి. వీటికి మనసును సంసిద్ధం చేసుకోవాలి. డబ్బు సంపాదించాలి అంటే ఈ ఉద్యోగం తప్పదు. ఇది కాకపోతే ఇంకో ఉద్యోగంలో ఇంకో సమస్య ఉంటుంది. ఎన్ని ఉద్యోగాలని మారుతూ కూర్చుంటారు? అందువల్ల చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి. బాసుతో సఖ్యతగా ఉండటం నేర్చుకోవాలి. ఏ పని చేయాల్సి వచ్చినా దాన్ని అంకిత భావంతో చేయటం నేర్చుకోవాలి. లేకపోతే మనలో సంఘర్షణ బయలుదేరుతుంది. సన్యాసి కూడా కొన్ని తప్పించుకోలేరు. స్వామీజీ దర్శనం చేసుకోవాలని ఎందరో వస్తూ ఉంటారు. ఎవరిని రాకూడదు, నాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు అని చెప్పరు స్వామీజీ. ఎందుకంటే మన దేశంలో సన్యాసులకు స్వామీజీలకు చాలా గౌరవాన్ని ఇస్తారు. వారితో కష్టం సుఖం చెప్పుకోవాలనుకుంటారు. అందువల్ల ఇవాళ రావచ్చా, మీకు వీలేనా అని అడగరు. ఇవాళ వస్తున్నాను అని చెప్తారు. స్వామీజీలు కూడా నాకు ఏకాంతం కావాలి, ఇవాళ చాలా మందిని కలిశాను, నాకు ఓపిక లేదు, ఇవాళ వద్దు అని చెప్పరు. అసలు సన్యాసి అంటే ఏకాంతంగా ఉండే వ్యక్తి. కానీ సన్యాసికి ఏకాంతానికి చుక్కెదురవుతుంది. అందువల్ల ఏ ఆశ్రమంలో ఉన్నా దానికి ఉండే సమస్యలు దానికి ఉంటాయి, దానికి ఉండే ధర్మాలు కూడా దానికి ఉంటాయి. కర్మయోగి అంటే కర్మ చేసే వ్యక్తి. అతను కర్మని తప్పించుకోలేడు. దాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, అది జీవితంలో ఒక భాగంగా ఇది నేను పాటించి తీరాల్సిన కర్తవ్యం అనుకోవాలి. అందువల్ల కేవలం జీతం కోసమే ఏదైనా ఉద్యోగంలో చేరినా ఆ ఉద్యోగ ధర్మాన్ని బాధ్యతగా నిర్వర్తించాలి. ఈ సందర్భంలో స్వామీజీ తనకైన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. ఒక స్కూల్లో ఆ స్కూల్ యాజమాన్యం, స్కూల్లో పనిచేసే టీచర్లు మన సంస్కృతిని నేర్చుకోవాలని ఆశించారు. ఎందుకంటే టీచర్లు పిల్లలని తీర్చిదిద్దుతారు. పిల్లలు ఆ వయసులో
మైనం ముద్దలా ఉంటారు. వారిని ఎట్టుకోవాలంటే అటు టీచర్లు మలచగలరు. అందువల్ల ముందు టీచర్లకి మంచి సంస్కృతి అలవడితే వారికి తెలియకుండానే పిల్లల్లో అది ఇంబైబ్ చేస్తారు అనే ఉద్దేశంతో స్వామీజీని ఆ టీచర్లకు భగవద్గీత బోధించమని ఆహ్వానించారు. ఆ బోధ స్కూల్ అయిపోయాక చేయాలి. ఎందువల్లనంటే స్కూల్ కార్యక్రమాలకు ఆటంకం రాకూడదు. అందువల్ల సాయంకాలం స్కూల్ వదిలాక 4 నుంచి 5 వరకు ఆ బోధ పెట్టారు. స్వామీజీ అది తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయాలలో ఒకటి అంటారు. ఎందువల్లనంటే అక్కడ టీచర్లను కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. వారు రోజంతా అవస్థపడి ఇంటికి వెళ్ళే సమయంలో అప్పుడు బోధ వినాలంటే వారి మనసు సంసిద్ధంగా ఉండదు. వారు చాలా అసహనంతో ఉండేవారు. స్వామీజీ ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు దీని నుంచి బయటపడి పారిపోదామా అన్నట్టు ఉండేవారు. అది స్వామీజీకి ఎలా తెలుసు అంటారా? వారి బాడీ లాంగ్వేజ్, ముఖ కవలికలు, మాటి మాటికి చేతి గడియారం వంక చూసుకోవటం చూస్తే వారు ఎలా ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నారో అర్థమయ్యేది. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిన ఒక కవి హృదయాన్ని తలుచుకున్నారు స్వామీజీ ఆ సమయంలో. ఆ కవి అంటాట, ఓ భగవంతుడా, నేను ఎటువంటి లలాట లిఖితానైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా కవితల మీద శ్రద్ధ లేని వారికి నా కవితలు చదివి వినిపించాల్సిన దురవస్థను మాత్రం కల్పించకు అని. ఇప్పుడు స్వామీజీ అక్షరాల ఆ దురవస్థలో ఉన్నారు. తను చెప్పే బోధని ఆస్వాదించే మనస్తత్వం లేని వారికి తను శ్రద్ధగా బోధించాల్సి వస్తుంది. పైగా స్వామీజీ అంటారు, అది ఎలా ఉంది అంటే రష్యా ఇనపగోడ ఇంతకన్నా సన్నగా ఉంటుందేమో అనుకున్నారు. అంటే వారి అసహన శక్తి రష్యా గోడ కన్నా ఎక్కువగా ఉందన్నమాట. అటువంటి వారిని ఎదుర్కొని ఆయన తన కర్తవ్యాన్ని నెరవేర్చారంటే నిజమైన స్వామీజీ అంటే ఆయనే. ఆయన తన ధర్మాన్ని నిర్వర్తించారు. అప్పుడు ధర్మం పాటించినందువల్ల కలిగిన పుణ్యం వృధా పోలేదని, ఇప్పుడు శ్రద్ధగా వినే విద్యార్థులు దొరికారని మురిసిపోయారు స్వామీజీ. స్వామీజీ బోధకు వందల్లో ఉంటారు శ్రోతలు. చెన్నై మహానగరంలో వారానికి 8 క్లాసులు చెప్తారు. అన్నిటికీ జనాలు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇక్కడ మనం కర్మయోగం గురించి చూస్తున్నాం. కర్మయోగం లేదా సాత్విక సన్యాసం పాటించే వ్యక్తి పూర్తిగా చిత్తశుద్ధి పొందలేదనే విషయం మర్చిపోకూడదు. అందువల్ల ఈ వ్యక్తి సాత్విక కర్మలు లేదా నియత కర్మలను మానకూడదని కృష్ణ పరమాత్మ గట్టిగా చెప్తున్నాడు. యజ్ఞం అన్నప్పుడల్లా పంచమహాయజ్ఞాలు అని మర్చిపోకూడదు. కొంతమంది వేదాంత బోధకు రాగానే నేను అకర్తను అభోక్తను అని నేర్చుకోగానే ఆలయాలకు వెళ్ళటం, దైవ పూజలు చేయటం మానేస్తారు. అలా చేయకూడదని కృష్ణ పరమాత్మ గట్టిగా నొక్కి వక్కానిస్తున్నాడు. ఎందుకంటే వేదాంత బోధకు రాగానే వారి చిత్తశుద్ధి కలగదు. జ్ఞానానికి వచ్చినా కూడా తీవ్రమైన రాగద్వేషాలు పట్టి కుదిపి వేస్తుంటాయి. అంటే వారి మనసు సంసిద్ధంగా లేదు అని తెలుసుకోవాలి. అందువల్ల శ్రద్ధగా ఇష్టదేవత ప్రార్థన చేయాలి, యజ్ఞం చేయాలి, దానం చేయాలి, తపస్సు చేయాలి. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, సాత్విక సన్యాసం = కర్మయోగం అంటే దాని సన్యాసం పదం ఎలా వాడగలరు? కర్మయోగంలో యజ్ఞదాన తపస్సులను కర్మయోగి త్యజించడు, 3 చేస్తాడు. సన్యాసం పదం వేస్తే ఏదో ఒకటి త్యజించాలి. ఏం త్యజిస్తాడు? ఇందులో మళ్ళీ కొన్ని అంశాలను త్యజిస్తాడు. ఒకటి ఆందోళన త్యజిస్తాడు. కర్మయోగి భవిష్యత్తు గురించిన ఆందోళన త్యజిస్తాడు. నిజానికి ఆందోళన త్యజించిన వ్యక్తినే కర్మయోగి అంటారు. కర్మయోగి నిర్వచనం ఏమిటి? ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో వచ్చిన ఫలాన్ని స్వీకరించటం. ఏదిచ్చినా భగవంతుడి ఫలంగా స్వీకరించే పరిస్థితిలో ఇంకా ఏం వస్తుందో అనే బెంగ ఎక్కడ ఉంటుంది? తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడు. కుటుంబంలో, ఉద్యోగంలో, సమాజంలో నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తాడు. తండ్రిగా పిల్లల భవిష్యత్తుకు మంచి బాట వేయటానికి సాయశక్తిలా ప్రయత్నిస్తాడు. అతనికి తన పాత్ర ఎంతవరకో తెలుసు. పిల్లలకు మంచి బాట వేయగలడు, కానీ ఆ బాట మీద నడిచేది వారే. వారి భవిష్యత్తును తను నిర్దేశించలేడని తెలుసు. వారి భవిష్యత్తునే కాదు, వారి ఆలోచనలనే తను అదుపులో పెట్టలేడు అని తెలుసు. తండ్రిగా తను చేయాల్సింది చేస్తాడు.
ఇంట్లో పిల్లలకు చదువుకోవటానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరుస్తాడు. వారికి ఆధ్యాత్మిక చింతన కలిగేందుకు తోడ్పడే పరిస్థితులను ఏర్పరుస్తాడు. కానీ వారిని పూర్తిగా మార్చలేడు. పిల్లల మీద టీవీ ప్రభావం ఉంటుంది, స్కూలు కాలేజీ ప్రభావం ఉంటుంది, స్నేహితుల ప్రభావం ఉంటుంది, సమాజం ప్రభావం ఉంటుంది. మీరు ఎంత క్రమశిక్షణలో పెంచినా వారు మీకు తెలియకుండా స్కూల్లో ఎగ్గొట్టి సినిమాలకు షికార్లకు వెళ్ళవచ్చు. అందరూ అలా చేస్తారని కాదు, కానీ అలాంటి అవకాశాలు లేకపోలేదు. అందువల్ల భవిష్యత్తును మీరు నిర్దేశించలేదు. వాళ్ళు మాట వినరు అని మీరు చేసే పని మీరు మానకూడదు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించి తీరాలి. కర్తగా మీ ధర్మాన్ని నెరవేర్చాలి. అప్పుడు ఎలా చేయాలి? ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. భోక్తగా వచ్చిన ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. అంటే భోక్తగా మీరు ఏం అనుభవించబోతారో అది మీ చేతిలో లేదు అని గ్రహించుకోవాలి. ఏది వచ్చినా చిరునవ్వుతో ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. ఇంతవరకు చూసింది పిల్లల విషయంలో. ఈ సూత్రాన్ని దేనికన్నా వర్తింపజేయవచ్చు. అంటే ఆరోగ్యానికి, ధనానికి, ఉద్యోగానికి, అన్నింటికీ ఉపయోగించవచ్చు. కర్తగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలి. అది కూడా యాంత్రికంగా చేయకూడదు. ఈశ్వరార్పణ భావంతో చేస్తున్నారంటే చాలా శ్రద్ధగా, అంకిత భావంతో, ఒక తపనతో చేయాలి. ఉత్సాహంగా, శ్రద్ధగా, వివేకంతో చేయాలి. ఈశ్వరునికి అర్పిస్తున్నారు కాబట్టి. కానీ ఫలం మీ చేతిలో లేదు. మీరు చేసుకున్న కర్మ వల్ల, అది ఈ జన్మలో కర్మ కావచ్చు, పూర్వజన్మ కర్మ కావచ్చు, వచ్చే ఫలాన్ని ఈశ్వరుడు దానికి తగ్గట్టుగా ఇస్తాడు. అందువల్ల వచ్చే ఫలాన్ని ఇలాగే ఉండాలి అని మీరు ఈశ్వరుణ్ణి నిర్దేశించలేరు. భవిష్యత్తులో ఏమవుతుందో తెలియనప్పుడు దాన్ని ఎలా నిర్దేశించగలరు? ఏదో శని మహాదశ నడుస్తోందని తెలుసుకోగలరేమో, కానీ ఏ విధంగా శని వస్తాడో తెలియదు. అందువల్ల కర్మయోగి ఆందోళన త్యజిస్తాడు. ఇది అతను త్యజించే మొదటి అంశం. రెండవది, బంధాన్ని త్యజిస్తాడు. కర్మయోగి అంత శ్రద్ధగా కర్మలు చేస్తున్నా కూడా కర్మల మీద బంధం పెంచుకోడు. చేసేటప్పుడు శ్రద్ధగానే చేస్తాడు, కానీ శ్రద్ధగా చేస్తున్నాడు కదా అని వాటి మీద బంధం పెంచుకోడు. ఎందువలనంటే అతనికి ఒక విషయం తెలుసు. ఈ కర్మలని మార్గంగా చూడాలి, కానీ లక్ష్యంగా కాదు అని అర్థం చేసుకుంటాడు. లక్ష్యంగా తీసుకుంటే వాటితో మమేకం చెందుతాడు. ఈ కర్మ ద్వారా ధనం, ధాన్యం, బహుపుత్ర లాభం కావాలనుకుంటాడు. అదే కర్మను మార్గంగా తీసుకుంటే కర్మ ద్వారా చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగ్యత ప్రాప్తి కలగాలి అని తెలుసుకుంటాడు. మార్గాన్ని మార్గంగానే చూడాలి, దాని మీద అనుబంధం పెంచుకోకూడదు. పిల్లలు స్కూల్ టీచర్ బాగా చెప్తున్నారు, స్కూల్ బాగుంది, ఇక్కడే ఉండిపోతానంటారా? స్కూల్ వదిలే సమయం వచ్చినప్పుడు సంతోషంగా స్కూల్ వదిలి వెళ్తారు. స్కూల్ మీద, టీచర్ల మీద అభిమానం ఉండటం మంచిదే, కానీ అది దురభిమానం కాకూడదు. అంటే అవసరమైనప్పుడు ఆ అభిమానానికి అతీతంగా ఎదగాలి. స్కూల్ వదలాల్సిన సమయంలో వదిలి బయటకు రావాలి. దీన్నే సంఘత్యాగం లేదా ఫలత్యాగం అంటారు. లౌకిక భాషలో చెప్పాలి అంటే రేపేమవుతుందో అనే బెంగ ఉండదు. దీన్నే కర్మయోగం లేదా సాత్విక సన్యాసం అంటారు. మామూలు పరిభాషలో చెప్పాలి అంటే యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అంటారు. మీరు మార్చలేని పరిస్థితులను నవ్వుతూ స్వీకరించడానికి మనసుని సిద్ధం చేసుకోవాలి. ఇంకా కర్మయోగం విశ్లేషణ ఉంది, అది వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.